వెల్త్ అప్ అనేది ఒక ఆటోమేటెడ్ ఏఐ డ్రివెన్ ఇన్వెస్ట్మెంట్ అప్లికేషను. ఇది మీకు మీ డిసిప్లిన్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అంటే మీరు రోజు ఇన్వెస్ట్ చేయాలంటే వెళ్ళి చేయాల్సిన క్లిక్ చేయాల్సిన బటన్ క్లిక్ చేయాల్సినది అట్లాంటివన్నీ తీసేసి ఆటోమేటిక్గా మీకు ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనేది, ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఆ డెసిషన్స్ అన్నీ అదే ఆటోమేటిక్గా చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 15-20 ఇయర్స్కి మీకు స్మాల్ అమౌంట్స్తో గ్రోత్ చూపిస్తుంది అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 2 థింగ్స్ అండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు మైల్ స్టోన్స్ ఉంటాయి లైఫ్లో, ఏదో కొనుక్కోవాలి ఉంటుంది. లైక్ ఇట్ కుడ్ బి ఆర్ ఫర్ చిల్డ్రన్స్ మ్యారేజెస్ అవ్వచ్చు, చిల్డ్రన్స్ స్టడీస్ అవ్వచ్చు, ఆర్ టు బై హౌస్ ఆర్ వెహికల్ ఎనీథింగ్. సో మీకు ఇట్లాంటి మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలంటే యూ నీడ్ టు హ్యావ్ సర్టన్ ఇన్వెస్ట్మెంట్, యూ నీడ్ టు హ్యావ్ సర్టన్ మనీ ఇన్ సర్టన్ టైమ్. ఈ లాంగ్ పీరియడ్ మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలంటే మీ శాలరీతో సేవ్ చేసుకుంది సరిపోదు. అంటే శాలరీ సేవ్ చేస్తుంటే అది బ్యాంక్లో ఉంటే దాని వాల్యూనే తగ్గుతుంది. మనీ ఉన్నది 1 lakh రూపీస్ 10 years బ్యాక్ ఇప్పటికి దాని వాల్యూ డిఫరెంట్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఉన్న మనీ వాల్యూ తగ్గుతుంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఆ డీవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని కౌంటర్ చేయాలంటే మనం ఇన్వెస్ట్ చేయాలి. మీరు 100 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, మినిమం 100 రూపీస్. దెన్ మీరు ఎంత ఎఫర్ట్ చేయరో దాని ప్రకారం యూ కెన్ గో అప్ టు 500 రూపీస్ డే అట్లా. సో 100 రూపీస్ పర్ డే మినిమం. మేము చేసేది కార్పొరేట్ ఎంప్లాయీస్ and blue collar workers, teachers community for example, they work so hard for the community, students and farmers. So itlanti vallandaru basically endante you want to bring investment a habit, the way you meer roju elli kharchu pedtaru ee rakam kharchu pedtaru, investment kuda think of this as habit. 100 rupees a day na kharchulo idoka kharchu anukoni invest chestuntam valla మీకు ఇది లాంగ్ టర్మ్ గ్రోత్ చూపిస్తుంది. సో ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లో ఉంటారు. ఏదైనా ఒక ప్లాట్ కొనడం, రియల్ ఎస్టేట్ ఆర్ గోల్డ్ ఆర్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, ఇది వెరీ సెక్యూర్ కూడా. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలంటే ఎట్లా ఉంది సార్ ఇండియన్ ట్రెడిషన్ ఎట్లా ఉంది? అంటే ఒకటండి మీకు కంపేర్ చేస్తే ఒకటండి మీకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలన్నా, గోల్డ్ చేయాలన్నా యూ నీడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. నాట్ దట్ ఇప్పుడు అంత మనీ ఉందంటే ఎస్ యూ బై గుడ్ రియల్ ఎస్టేట్, అండ్ ఇండియాలో మనకు తెలుసు రియల్ ఎస్టేట్ గ్రోస్ గుడ్ ఇఫ్ యూ మేక్ ఎ గుడ్ డెసిషన్. బట్ మనకు అంత మనీ లేదు. బట్ లెట్స్ సే ఐ వాంట్ టు ఇన్వెస్ట్ స్మాల్ అమౌంట్స్ ఆన్ ఎ డైలీ బేసిస్. యూ కెనాట్ పుట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆర్ గోల్డ్. సో యూ నీడ్ టు బి ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ టు సమ్ కంపెనీస్ ఇన్ ఇండియా which are doing good. That's what we are saying, invest in mutual funds, because mutual funds lo risk kuda takku undi kabatti. So compared to other countries, ipude manaki I was telling in my presentation 95% of Indians don't invest in our companies. So lot of scope, a lot of people need to be aware of benefits of investing and then take advantage of it. And more importantly, this is a small investment mechanism where you can start with a small amount of 100 per day. If you have the goal of real estate, say after 10 years, if you consistently invest in a disciplined manner, you will be in a position to address that goal. If you want to buy gold, it will enable you to buy gold, say after 10 years, by investing small amounts today. And more importantly, we are also connected with the ETF gold. Yeah. We can invest through this itself. 100 rupees per day in gold, you can invest that as well. So it's a very good mechanism to